నమస్కారం. డి ఛానల్ ప్రేక్షకులకు విశ్వావసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ ఉగాది పర్వదినాన మన అందరం కూడాను పంచాంగ శ్రవణం చేయాలి అని మన శాస్త్ర సాంప్రదాయాలు మనకు తెలియచేస్తున్న విషయం. మరి ఆ పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అనేటువంటి మాటని ఈ శ్లోకం ద్వారా మనకి మన పెద్దలు తెలియచేశారు. పంచాంగ శ్రవణం చేయటం అనేది ఎంతో శుభకరమైన విషయము, శత్రు వినాశకరమైనటువంటిది. మనకు ఏదైనా దుస్వప్నాలు కలిగితే ఆ దుస్వప్నాలన్నింటినీ కూడా దూరం చేసేది. గంగా స్నానం చేసినటువంటి ఎంత గొప్పతనం, ఎంత పవిత్రత మనకు లభ్యమవుతుందో అంతే పవిత్రత పంచాంగ శ్రవణం చేత మనకు లభిస్తుంది. అలాగనే గోదానం చేసినందువలన ఏ ఫలితమైతే మనకు లభిస్తుందో అటువంటి ఫలితమే మనకు పంచాంగ శ్రవణం చేత లభిస్తుంది. ఆయుష్ని అభివృద్ధి చేస్తుంది. ఆ విధంగా శుభాన్ని కలుగజేసి సంతాన సమృద్ధిని కలుగజేసి ఎన్నో విధాలైనటువంటి మన కర్మలను మనకు సాధింపచేసేటువంటిది. కనుక సముచితం పంచాంగం ఆకర్ణ్యతాం. అటువంటి పంచాంగాన్ని మనము ఈ రోజున తెలుసుకోవటం చాలా అవసరము అని చెప్తూ ఉన్నారు. ఏమండి, ఇన్ని రకాలైనటువంటి లాభాలు నిజంగా కలుగుతాయా అనే ఓ సందేహం కూడా మీకు కలగవచ్చు. పంచాంగం ద్వారా మనకు లభించేటువంటి ప్రయోజనం ఏమిటి అని అంటే, రాబోయేటువంటి సంవత్సరంలో ఏ విధమైనటువంటి ఫలితాలైతే మనకి ఉంటాయో దాని గురించి తెలుసుకోవటం ద్వారా మనంతట మనము కొంత జాగ్రత్త అనే దాన్ని వహించటానికి అవసరం కలుగుతుంది. దాని ద్వారా అంటే ఇప్పుడు మన ఆదాయ వ్యయాలు కానివ్వండి, రాజపూజ్య అవమానాలు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ముందుగానే తెలుసుకోవటం ద్వారా ఈ సంవత్సరం నాకు వ్యయం చాలా ఎక్కువగా ఉంది కదా, కాబట్టి నేను కొద్దిగా పొదుపు చేయాల్సిన అవసరం ఉంది అని తెలుసుకొని అతను దాన్ని కొద్దిగా దాచిపెట్టుకునే అవకాశం ఉంది. అలానే ఆదాయం సమృద్ధిగా ఉంది అని అనుకోండి, మంచి దాన ధర్మాలు చేయగలిగేటువంటి ఒక పుణ్యకార్యాలు చేయగలిగిన సామర్థ్యాన్ని పెంపొందించుకోవటము, అలా రాజపూజ్యం అవమానం ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి ప్రయోజనం మనకి సిద్ధిస్తూ ఉంది. అలాంటి సంవత్సరాలు మనకు ఒక 60 సంవత్సరాలు చెప్పారు. దీన్ని చాంద్రమానము అని చెప్పి అంటాం. భారతదేశంలో 5 రకాలైన పంచాంగ గణన అనేది జరుగుతోంది. అంటే కొంతమంది సూర్యుని యొక్క గతిని గురించి, కొంతమంది చంద్రుని గతి నుంచి, ఇలాగా బృహస్పతి యొక్క అంటే గురు సంచారాన్ని బట్టి కూడాను ఇలా రకరకాల రూపంలో పంచాంగాలని తయారు చేయటం అనేటువంటిది జరుగుతుంది. మన ప్రాంతంలో అంటే మన ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాల్లో కూడాను ముఖ్యంగా చాంద్రమానాన్ని అనుసరిస్తూ ఉంటారు. కనుక చాంద్రమానం ప్రకారం మనము జరుపుకునేటువంటి పండుగ కనుక దీనికి ఉగాది అని పేరు.
ఉగము అంటే ఏమి అర్థము? నక్షత్రము అని. అంటే పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో అయితే ఉంటాడో ఆ నక్షత్రానికి అనుగుణంగా ఆ నెలకి ఆ పేరు వస్తుంది. ప్రస్తుతము చైత్రమాసం ప్రారంభమైంది ఈరోజు. చైత్రమాసం అంటే ఏమి అర్థము? పూర్ణిమ నాడు చిత్తా నక్షత్రం ఉండేటువంటిది చైత్రమాసం. అలాగనే పూర్ణిమ నాడు విశాఖ నక్షత్రం ఉంటే అది వైశాఖం, పూర్ణిమ నాడు ఆషాఢ నక్షత్రం ఉంటే ఆషాఢం, శ్రవణ నక్షత్రం ఉంటే శ్రావణం, అలాగనే భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మాఘం, అలాగా ఇవన్నీ కూడాను మార్గశిర మాసం కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇవన్నిటికీ కూడా ఆయా నక్షత్రాలు పూర్ణిమ రోజున ఉండటం చేతనే వాటికి ఆ నెల పేర్లు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగా ఒక కంప్లీట్ సర్కిల్ పూర్తి అవ్వాలి అంటే 60 సంవత్సరాలు పడుతుంది అని మన పెద్దవాళ్ళు నిర్ణయం చేశారు. ఏమిటి 60 సంవత్సరాలు అని అంటే మానవుడి యొక్క ఆయుః ప్రమాణాన్ని 60 సంవత్సరాలుగా చెప్పారు. అంటే సుఖవంతమైన ఆయుః ప్రమాణం అన్నమాట అది. తర్వాత కూడా మనుషులు బతకరాండి అంటే బతుకుతూ ఉంటారు, కానీ సంపూర్ణంగా సమృద్ధిగా ఆయుష్ని కలిగి ఉండి ఆరోగ్యాన్ని కలిగి ఉండేటువంటిది వయస్సు మాత్రం 60 సంవత్సరాలు అని చెప్పి దానిలో ప్రధానమైనటువంటిది విశ్వావసునామ సంవత్సరము అని చెప్పి అంటున్నాం మనం ప్రస్తుతం. ఏమి ఈ విశ్వావసు అనే మాటకి అర్థము అంటే విశ్వం వసు యస్య సహా విశ్వావసు అని అర్థం. విశ్వాన్నే సంపత్తుగా కలిగినటువంటి వాడు ఎవరు? పరబ్రహ్మ. కాబట్టి పరమాత్మ యొక్క అసలైన నిజమైనటువంటి సంవత్సరమే ఈ సంవత్సరము. ప్రతి సంవత్సరానికి ఉండేటువంటి పేర్లకు అనుగుణంగానే ఆయా సంవత్సరంలో ఫలితాలు కూడా ఉంటాయని మనకు చెప్తున్నారు. మరి ఈ సంవత్సరం ఎవరి పేరు మీద ఉందండి? సాధారణంగా మనం ప్రభవ, విభవ ఇలాంటివి పేర్లేవో వింటూ ఉంటాం కదా. కానీ వాటన్నిటిలో కూడాను మీకు జీవితం బాగుంటుందండి, బాగా ఐశ్వర్యవంతంగా ఉంటారండి, ఇలాంటివి ఏవేవో ఉంటాయి. ఇంతకుముందు మనం క్రోధినామ సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నాం. అంటే ఆ సంవత్సరంలో జనాలందరూ కూడాను ఈ విధమైనటువంటి భావాలతో ఉండేవాళ్ళు అని అర్థం. ఎక్కువగా కోపాలు, ఆవేశాలకు లోనవ్వటం, అశాంతి కలగటం ఇటువంటివన్నిటినీ కూడా అనుభవించి ప్రస్తుతము విశ్వావసునామ సంవత్సరంలోనికి మనం ముందుకు వెళుతూ ఉన్నాం. కనుక ఈ విశ్వావసునామ సంవత్సరం మనకి ఏం ఫలితాన్ని ఇస్తుంది అనంటే ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని మనకు కలుగజేస్తుంది. అన్ని విధాలైనటువంటి సుఖ సౌభాగ్యాలను మనకు కలుగజేసేటువంటిది ఈ విశ్వావసునామ సంవత్సరం. ప్రజలందరూ కూడా చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారని, సుఖదుఖాలని సమానంగా అనుభవిస్తారని ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఒక్కొక్క నెలకి సాధారణమైన కొన్ని ఫలితాలు ముందుగా మనం చెప్పుకుంటాం. ఆ తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో చైత్రమాసంలో రాజకీయమైన కల్లోలాలు, ధాన్యాదుల యొక్క ధరలు పెరగటం ఇది అన్నీ కూడాను ప్రధానంగా జరగబోయేటువంటి విషయం. అలానే వైశాఖ మాసంలో కలహాలు, ప్రజాక్షోభము ఏర్పడుతుంది. తరువాత మనకి జ్యేష్ఠ మాసానికి వచ్చేసరికి రోగాలవైన భయాలు, కలహాలు ఇవి జరుగుతాయి. ఆషాఢ మాసానికి వచ్చేసరికి ఈసారి వర్షం చాలా ఎక్కువగా లేనట్లుగా కనపడుతూ ఉన్నది, అల్పవృష్టి అవకాశం ఉంది. శ్రావణం భాద్రపద మాసాలకు వచ్చేసరికి కొంత దుర్భిక్షం ఏర్పడే అవకాశం కూడా ఉంది. కానీ కొన్ని ప్రాంతాలలో సువృష్టి కురిసేటువంటి అవకాశము కనపడుతోంది. ఆశ్వేజ మాసానికి వచ్చేసరికి రోగపీడలు, పశువులు మొదలైనటువంటి వాటికి కష్టాలు కలగటం అనేది ప్రారంభమవుతుంది. వెండి బంగారాల ధరలు సరసంగా ఉండేటువంటి అవకాశమే కనపడుతోంది. కార్తీక, మార్గశిర, పుష్య మాసాలకు వచ్చేసరికి అన్ని వస్తువుల ధరలు ఒక రేంజ్కి వచ్చి అంటే ఓ సరసమైనటువంటి ధరల్లో లభ్యమయ్యే అవకాశం కనపడుతుంది. మళ్ళా మాఘమాసం, ఫాల్గుణ మాసానికి వచ్చేసరికి ధరలు పెరిగే అవకాశం కనపడుతోంది. ప్రపంచంలో యుద్ధ వాతావరణం బాగా వ్యాపించే అవకాశము ఉన్నది. జనాలు యుద్ధానికి సన్నద్ధులవుతారు. కొన్ని దేశాల వారు
ప్రజలకి రకరకాలైనటువంటి శస్త్రాల వలన భయం కలిగే అవకాశం ఉంటుంది. ఇవి అన్నీ కూడా ప్రపంచంలో జరగబోయేటువంటి మార్పులు. కానీ విద్యారంగంలో మాత్రం చాలా గొప్ప అభివృద్ధి జరిగేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి. మనకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యంగా ఉండి చాలా మంచి పనులు చేయగలిగే అవకాశం మనకి ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నట్లుగా ఉన్నది. శిశు సంక్షేమం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకునే అవకాశాలు కూడా మనకి ఉంటున్నాయి. ఆ విధంగా సుభిక్షం వైపు అంటే మంచి వైపు ఉన్నటువంటి పరిస్థితులు అవి అయితే, మరొక వైపు ఆర్థికపరమైనటువంటి నేరాలు అంటే మనం సైబర్ క్రైమ్స్ అంటాం చూడండి, ఇటువంటివి ఎక్కువగా జరిగే అవకాశం మనకు కనపడుతోంది. ధార్మిక క్షేత్రాలకు కట్టుదిట్టమైన వ్యవస్థని ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వాలు ముందుకు వెళతాయి. రకరకాలైనటువంటి కుట్రలకి పన్నాగాలు పన్నటం జరుగుతుంది. కానీ అవి అన్నీ కూడా బహిర్గతమయ్యే అవకాశం కూడా మనకి కనపడుతోంది. నూతన రక్షణ వ్యవస్థని ఆయుధ వ్యవస్థని మన వాళ్ళు తయారు చేసుకోవటం జరుగుతుంది. అంతర్గతమైనటువంటి నిఘా వ్యవస్థ వలన చక్కగా దేశము సుభిక్షితంగా సురక్షితంగా ఉండేటువంటి అవకాశాలే మనకు కనపడుతున్నాయి. ఇవి సాధారణమైనటువంటి ఫలితాలు. ఇక మూఢమి అని చెప్పి అంటూ ఉంటాం. ఈ సంవత్సరం 2 రకాలైనటువంటి మూఢాలు మనకు కలిగే అవకాశం ఉంది. జూన్ 10వ తేదీ దగ్గర నుంచి జూలై 8వ తేదీ వరకు కూడా మనకి గురుమౌఢ్యమి అని చెప్పి అంటాం. ఆ గురుమూఢమి అనేటువంటిది జరుగుతుంది. అలాగనే నవంబర్ 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు కూడాను శుక్రమూఢమి ఉంటుంది. అంటే ఈ కాలంలో ఏ విధమైనటువంటి శుభకార్యాలు జరగకుండా మనం దానికి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. అంటే దాని యొక్క ప్రతికూల ఫలితాలు మనకు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఈ విధంగా మనం కొంత జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. తరువాత ఒక్కొక్క రాశి యొక్క ఫలితాలను గురించి కొద్దిగా అలా సింహావలోకనం చేసుకుంటూ ముందుకు వెళదాం. ఈ రాసులు అనేటువంటివి మొత్తం 12 రాసులు. ఒక్కొక్క రాశికి కూడా మనకు ఉండేటువంటి 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలని ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాలుగా విభజించారు. అలా విభజిస్తే మొత్తము కూడా ఒక 108 అవుతాయి. ఇవి అన్నిటినీ కూడాను 12 రాసులకి మన వాళ్ళు విభజన చేసి పెట్టారు. అంటే ఒక్కొక్క రాశికి వచ్చి 9 నక్షత్రాలు ఏర్పడు. 9 నక్షత్రాలు అంటే 2 నక్షత్రాలు సంపూర్ణంగా, అంటే ఒక్కొక్క దానికి 4 పాదాలు కదండి. అలాగ 4, 4, 8. తర్వాత 3వ నక్షత్రంలో ఒక పాదం దీని కిందకు వస్తుంది. ఆ మిగిలిన 3 పాదాలు తర్వాత రాశి వారికి వెళుతుంది. అలా లెక్క వేసుకుంటే మొట్టమొదటి రాశిని మనము మేషరాశి అని చెప్పి అంటాం. ఈ మేషరాశి అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, తరువాత కృత్తికా నక్షత్రంలో మొదటి పాదం వారు. వీరందరూ కూడాను మేషరాశి కిందకి వస్తారు. వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 14. అంటే బాగా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం కనపడుతోంది. రాజపూజ్యం 5, అవమానం 7. కొద్దిగా బ్యాలెన్స్ అయింది కానీ అయినా కూడా అవమానం వైపే కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీరిలో ఆత్మవిశ్వాసం చాలా గొప్పగా ఉంటుంది. తర్వాత ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు కానీ వ్యయం ఎక్కువగా ఉండటం కారణం చేత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం మనకు కనపడుతోంది. ఏప్రిల్ నెలాఖరు దాకా కొద్దిగా నిరాశని కలిగినప్పటికీ కూడా ఆ తరువాత ఉపశమనం కలిగి ఆశావహమైన దృక్పథంతో ముందుకు వెళ్ళే అవకాశాలే మనకి ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. వృషభ రాశి రెండవది. ఈ వృషభ రాశి కృత్తికా నక్షత్రంలో ఉండేటువంటి 3 పాదాలు, అంటే ఒక పాదం ముందుకు వెళ్ళిపోయింది, మిగిలినటువంటి 3 పాదాలు. రోహిణీ నక్షత్రం సంపూర్ణంగా, ఆ తర్వాత మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాలు కలిగినటువంటి వారు వృషభ రాశికి సంబంధించిన వారు అవుతారు. వీరి ఆదాయ వ్యయాలు 11, 5గా ఉన్నాయి.
అంటే మంచి ఆదాయం సమకూరేటువంటి అవకాశం కనపడుతోంది. రాజపూజ్య అవమానాలు 1, 3గా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడాను మనము ఆ రేషియోలు అన్నమాట, ఆ నిష్పత్తుల్లో మనము అవగాహన చేసుకోవాలి. కొద్దిగా గౌరవం లభించినప్పటికీ ఎక్కువగా అవమానాన్ని ఎదుర్కొనే అవకాశం కనపడుతూ ఉన్నది. వీరు అందరికీ కూడాను అవసరమైన సలహా సంప్రదింపులు ఇవ్వగలిగినటువంటి స్థాయిలో ఉంటారు. అందరి యొక్క మన్ననలను పొందుతూ ఉంటారు. ఆనందకరమైన సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని వీళ్ళు సాగిస్తూ ఉంటారు. చేతిలో డబ్బుకు ఏ విధమైనటువంటి కొదవ ఉండదు ఈ సంవత్సరము. కానీ సంపదని పెంచుకోవటం అనేది అంత సులభమైన విషయం ఏమీ కాదండి. వీళ్ళకి బాగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. క్రమశిక్షణతో జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంది. స్నేహితులకు విలువనిచ్చి వారిని ముందుకు తీసుకొని పోతారు. ఏదో ఒక సమయంలో వీరికి ఆకస్మికమైన ఆదాయం సమకూరే ఒక అవకాశం కనపడుతూ ఉంది. ఆ తరువాత మిథున రాశి. ఈ మిథున రాశి వారు మృగశిరా నక్షత్రంలో మిగిలినటువంటి 2 పాదాలు, ఆరుద్ర నక్షత్రం సంపూర్ణంగా, పునర్వసు నక్షత్రంలో ఉండేటువంటి 1, 2, 3 పాదాల వారు మిథున రాశి వారి కిందకి వస్తారు. వీరి ఆదాయం 14, వ్యయం 2. అంటే చాలా గొప్ప ఆదాయం సమకూరే అవకాశం కనపడుతోంది. రాజపూజ్య అవమానాలు 4, 3గా ఉన్నాయి. అది కూడా అంటే ఆ విధంగా కూడా చూసినా చాలా గొప్పగా గౌరవం పొందే అవకాశం కనపడుతోంది. వీరు ఆశావహమైనటువంటి దృక్పథంతో ఉంటారు. జన్మరాశిలో గురు సంచారం వలన ముఖవర్చస్సు పెరిగి ప్రత్యేకమైన ఆకర్షణ కలిగిన వారిగా ఉంటారు. వీరు ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. ఈ సంవత్సరం వివాదాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. సంతానానికి వివాహాది యోగాలు కలిగే అవకాశం ఉంది. ఉన్నత విద్యలకి ఇతర దేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. గృహ విషయాలలో అనుకూలత స్పష్టంగా కనపడుతుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారు పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమీ నక్షత్రం సంపూర్ణంగా, ఆశ్లేష నక్షత్రం సంపూర్ణంగా. వీరు కర్కాటక రాశికి సంబంధించిన వారై ఉంటారు. వీరి ఆదాయం 8, వ్యయం 2. రాజపూజ్య అవమానాలు 7, 3గా ఉంటాయి. అంటే ఎక్కువ గౌరవాన్ని పొందుతారు. కానీ ఆదాయ వ్యయాలు కూడా చాలా బాగా ఉన్నాయండి. వీరు సభల్లో పాల్గొని ఇతరులను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో ఉంటారు. వ్యక్తిగత విజయాలను ఇతరులతో మెరుగైన సంభాషణల ద్వారా సాధించేటువంటి అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు కనపడుతూ ఉన్నాయి వీరికి. తరువాత ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ వలన వ్యాపారంలో లాభాన్ని పొందుతారు. విద్యార్థులు సృజనాత్మకతతో వ్యవహరించటం వలన నూతన విద్యారంగంలో ఉండేటువంటి సవాళ్ళని అధిగమించే అవకాశం కనపడుతోంది. గృహ విషయాల్లో సంతోషంగా ఉంటారు. అత్తమామల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఇలాగా వీరికి కర్కాటక రాశి వారికి చాలా బాగా ఉన్నట్టే లెక్క. సింహరాశి వారిని చూస్తే మఖా నక్షత్రంలో ఉండేటువంటి మొత్తం 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని మొట్టమొదటి పాదము, ఇవి 9 కూడాను దీని కిందకి వస్తాయి. ఈ సింహరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు 11, 11. అంటే రెండిట్లోనూ సమానంగా ఉంది. ఎక్కువ లేదు, తక్కువ లేదు. రాజపూజ్య అవమానాలు మాత్రం 3, 6గా ఉన్నాయి. అంటే దరిదాపులు పొందే గౌరవం కన్నా పొందబోయేటువంటి అవమానమే ఎక్కువగా కనపడుతూ ఉన్నది. వీరికి ఆదాయం బాగా సమకూరే అవకాశం ఉంది. ప్రశాంతత పెరుగుతుంది. మానసికంగా బలంగా ఉంటారు. అకస్మాత్తుగా చేతికి ధనం వచ్చే అవకాశం ఉంది. పనిచేసేటువంటి రంగంలో గుర్తింపు లభిస్తుంది. తోబుట్టువులతో సంబంధాలు చాలా బాగా ఉంటాయి. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. ఈ సింహరాశి జాతకులకు గురువు ఏకాదశ స్థానంలోనికి వచ్చినప్పుడు మర్చి జరిగే అవకాశం కనపడుతోంది. ఆర్థిక ప్రతికూలమైనటువంటి పరిస్థితులు తొలగి మార్గం సజావుగా ఉంటుంది. సంతానం పురోభివృద్ధి సాధిస్తారు. సత్సంతానం కలుగుతుంది సంతానం లేనటువంటి వారికి.
అవివాహితులైన వాళ్ళకి వివాహ అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ తరువాత కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారు ఉత్తరా నక్షత్రంలో ఉండేటువంటి 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం సంపూర్ణంగా, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు వీరు కన్యారాశికి సంబంధించిన వారు. వీరి ఆదాయ వ్యయాలు 14, 2గా ఉన్నాయి. రాజపూజ్య అవమానాలు 6, 6గా ఉన్నాయి. వీరిలో ఆత్మవిశ్వాసం, ఆశావహ దృక్పథం బాగా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక రంగంలో ఉండేటువంటి నిపుణులకి, బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాల వారికి, షేర్ మార్కెట్ల వారికి, వడ్డీ వ్యాపారులకి ఈ సంవత్సరం అంతా కూడా గొప్ప ఆదాయం కలిగే అవకాశం మనకి కనపడుతూ ఉన్నది. వ్యవసాయాధికారులకు అధిక ఆదాయం, ప్రయోజనాలు సమకూరే అవకాశం ఉంది. దీర్ఘకాలికమైన సమస్యలు పరిష్కారం ఈ సంవత్సరంలో అయ్యే అవకాశం కనపడుతోంది. తరువాత తులారాశి. తులారాశి చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం సంపూర్ణంగా, విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాలు సంబంధించినటువంటిది. వీరు ధార్మికమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు, తీర్థయాత్రలు చేస్తారు. సంవత్సరారంభం నుండి శని సంచారం అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది. వీళ్ళకి ఎన్నికల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థి యొక్క వ్యూహాలను చిత్తు చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉంటారు. ఆ తర్వాత వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం సంపూర్ణంగా, జ్యేష్ఠ నక్షత్రం సంపూర్ణంగా కలిగిన వారు. వీరి ఆదాయ వ్యయాలు 2, 14గా ఉన్నాయండి. రాజపూజ్య అవమానాలు 5, 2గా ఉన్నాయి. అంటే బాగా ఖర్చు ఎక్కువగా కనపడుతూ ఉన్నది వీళ్ళకి ఈ ధనము పంచమాధిపతి అయిన గురుని సంచారం అష్టమ స్థానంలో అనుకూలమైందిగా లేకపోవటం వల్ల వచ్చినటువంటి ఉద్యోగం పోయే అవకాశం, కొంతకాలం బాగా దీనమైన పరిస్థితిని అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ చివరిలో మరొక ఉద్యోగం దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి. ధార్మిక కార్యక్రమాల్లో కూడా వీళ్ళకి సమస్యలు ఎదురయ్యే అవకాశమే కనుంటుంది. ఆస్తిని పణంగా పెట్టి బయటపడాల్సిన పరిస్థితి కూడా నెలకొని ఉంటుంది వీళ్ళకి. తరువాత ధనురాశి వారు మూలా నక్షత్రం పూర్తిగా, పూర్వాషాఢ నక్షత్రం పూర్తిగా, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వాళ్ళు. వీళ్ళ ఆదాయ వ్యయాలు 5, 5గా ఉంటాయి. రాజపూజ్య అవమానాలు 1, 5గా ఉంటాయి. సమాజంలో ఆర్థికపరమైన విషయాల్లో వృద్ధిని, సానుకూలతను కలిగి ఉంటారు. వివాహం, వ్యాపార భాగస్వామ్య విషయాల్లో ఆనందకరమైన అదృష్టాన్ని అనుభవిస్తూ ఉంటారు. క్రమశిక్షణతో జీవితాన్ని గడపవలసిన అవసరం ఉంది. అలా గనక ఉంటే చతుర్థ స్థానంలో శని సంచార దోషాన్ని వీళ్ళు అధిగమించే అవకాశం కూడా కనబడుతుంది. స్నేహితులతో ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడతారు. కుటుంబము, వ్యక్తిగత సంబంధాల కన్నా కూడా స్నేహితులకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే స్వభావం కలిగిన వాళ్ళు. తర్వాత మకర రాశి. ఈ మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలోని 3వ పాదాలు, 3 పాదాలు, శ్రవణ నక్షత్రము, ధనిష్ఠా నక్షత్రంలో 2 పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది. వీరు ఉదార స్వభావం, మంచి వివేకవంతులైన వాళ్ళు, శత్రువుల మీద జయకేతనం ఎగరవేసేవాళ్ళు, కుటుంబం బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. వైద్య విద్యకి సంబంధించిన పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం కనపడుతోంది. వ్యక్తిగత విషయాల్లో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం వీరికి చాలా బాగా కనపడుతూ ఉంది. ఆ తర్వాత కుంభరాశి వారు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిజ నక్షత్రం పూర్తిగా, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారు. వీరి ఆదాయ వ్యయాలు 8, 14గా ఉంటాయి. రాజపూజ్యం అవమానం 7, 5గా ఉంటుంది. వీరు చక్కని మాట తీరు కలిగినటువంటి వారు, మంచి గౌరవాన్ని సంపాదిస్తారు. సమాజంలో తమ మంచి మాటలతో ఇతరులను ప్రభావితం చేయగలిగిన నాయకత్వ లక్షణాలు కూడా వీరికి ఉంటాయి. జీవిత భాగస్వామితో దృఢమైన సంబంధాలు, తర్వాత సంతానానికి బాగా అనుకూలమైన సమయము కనపడుతూ ఉన్నది. ఆ తరువాత మీనరాశి వారు పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర మొత్తము, రేవతి మొత్తము ఇవన్నీ కూడా కలిస్తే మీనరాశి అవుతుంది. వీరి ఆదాయ వ్యయాలు 5, 5గా, రాజపూజ్యం అవమానము 3, 1గా ఉంటుంది. వీరికి సంవత్సరం ఆరంభంలో ఆర్థికమైన, శారీరకమైన, మానసికమైన ఒత్తిళ్లకు గురవుతారు. ఏలినాటి శ్రేమి ప్రభావం ఉన్నప్పటికీ కూడా క్రమశిక్షణతో
నడవటం వలన ఆ శని ప్రభావాన్ని వీరు దూరం చేసుకునే అవకాశం మనకి బాగా కనపడుతూ ఉన్నది. ఇది ఒక్కొక్క రాశి వారికి కలిగేటువంటి ఫలితాలు. ఎవరు ఏదైనప్పటికీనండి పంచాంగంలో మనకు చెప్పబడేటువంటి విషయాలు సాధారణమైన విషయాలుగానే ఉంటాయి. కానీ వ్యక్తిగతంగా మనకు ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం అనేటువంటిది వారికి సంబంధించినటువంటి జ్యోతిష్య విద్వాంసులను సంప్రదించటం ద్వారానే ఆ వ్యక్తిగతమైనటువంటి ఫలితాలని మనం పొందుతాం. అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, సాధారణమైన రోగాలు ఉండటం ఒకటి కాదు, ప్రత్యేకంగా మీకు ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా ఆ డాక్టర్ మిమ్మల్ని పరీక్ష చేసిన తర్వాతనే కదా తెలుస్తుంది. అలాగనే ఓ జ్యోతిష్య విద్వాంసుడి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఆయన సరైనటువంటి రీతిలో మీకు సరైన సలహాలు ఇవ్వగలుగుతారు. కనుక ఈ సాధారణమైన సూచనల్ని మనసులో పెట్టుకొని వీటికి అనుగుణంగా మీ జీవితాన్ని ఒక పద్ధతిలో ముందుకు తీసుకొని వెళితే ఈ సంవత్సరంలో కలిగేటువంటి లాభం కానీ నష్టం కానీ మంచి కానీ చెడు కానీ ఇవన్నీ కూడా మీకు మంచిగానే పరిణమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ సంబంధంగా జీవితాన్ని ముందుకు కొనసాగించుకొని వెళ్తారని, ఆ పరమేశ్వరానుగ్రహం మీ అందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ ఓం నమో నారాయణాయ.